హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 10 సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక సర్వే ప్రకారం మన డబ్బును మన కోసం ఖర్చు పెట్టడం కంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతామట. మీ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే మీరు చేయవలసింది మౌనంగా ఉండడమే. మౌనమే మంచి సమాధానం అంట. ఖాళీగా ఉండడం మరియు ఎక్కువ ఆలోచించడం అనేది మనిషి మైండ్ని బోరుగా విసుగు చెందడం అయ్యేలా కారణమవుతుంది. మనుషులు బిజీగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ డిప్రెషన్ని, ఎక్కువ సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎవరితోనూ మీరు ఎక్కువ అటాచ్మెంట్ కానీ అడక్ట్ కానీ అవ్వకండి. వారు కూడా మీతో అలాగా ఉంటే పర్లేదు, లేకపోతే మీరు అలా అవ్వకండి. ఎందుకంటే వన్ సైడ్ ఎక్స్పెక్ట్ అనేది మానసికంగా చాలా కృంగతీస్తుంది. సారీ చెప్పడం అనేది ఎల్లప్పుడూ కూడా మీది తప్పు, అవతల వ్యక్తిది రైటు అని అర్థం కాదు. దాని అసలైన అర్థం మీ రిలేషన్స్కి మీ ఈగో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం. నవ్వు అనేది నిజానికి ఒకరి నుండి మరొకరికి అంటుకుంటుంది. ఎందుకంటే ఒకరు నవ్వడం మనం చూసిన తర్వాత మన మెదడు అనేది ముఖ కండరికలను నవ్వడానికి సిద్ధం చేస్తుంది. ఎక్కువ ఐక్యూ కలిగి ఉన్న వారికి షార్ట్ టర్మ్ మెమొరీ తక్కువగా ఉంటుంది. అంటే వారు చిన్న చిన్న విషయాలు సులభంగా మర్చిపోతూ ఉంటారు. సైకాలజీ ప్రకారం మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే మీకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తూ ఉంటాయి. అదే ఆ సమయంలో బాధపడకుండా సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే మీకు చాలా పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి ఆ సమస్య నుండి బయటపడడానికి. కోపం అనేది ఒక మానసిక లోపం అని అంటారు, కానీ మీరు గమనిస్తే ఎక్కువ కోపపడేవారే ఆ పరిస్థితి చక్కబడ్డాక ఎక్కువ సంతోషంగా ఉంటారు. నిజానికి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది మానసికంగా మీకు బాగా సహాయపడుతుంది. ఇది మీలోని ఉన్న ఒత్తిడిని, టెన్షన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు ఏ విషయం మీద కోప్పడ్డారో లేదా ఏ వ్యక్తి మీదనైతే కోప్పడ్డారో వారి మీద పగ పెంచకుండా కాపాడుతుంది. తర్వాత ప్రశాంతంగా ఉండవచ్చు. కొంతమంది వ్యక్తులను మీ జీవితంలో నుండి తొలగించడం లేదా డిలీట్ చేయడం అనేది మీరు వారిని ద్వేషిస్తున్నారని అర్థం కాదు, మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నారని అర్థం. మీ సంతోషాన్ని మీరు కోల్పోకుండా కాపాడుకుంటున్నారని అర్థం.